హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? బాధ. ఈ ఒక్క మాట వినగానే మనసు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి కాదు, చాలాసార్లు బాధ అనే అగ్నిగుండా వెళ్లాల్సి వస్తుంది. ఎవరూ బయటకు చెప్పరు, కానీ ప్రతి నవ్వు వెనక ఒక బాధ దాగి ఉంటుంది. నేను బాగున్నాను అన్న మాట వెనక ఎంతో చెప్పలేని బాధ ఉందో ఆ మనసుకే తెలుసు. కానీ మనమందరం ఒక పెద్ద తప్పు చేస్తుంటాం. బాధపడడం అంటే బలహీనత అనుకుంటాం. ఏడవడం అంటే ఓడిపోవడం అనుకుంటాం. కానీ నిజమేమిటంటే బాధపడడం అంటే బలహీనత కాదు. అది మన ఆత్మను శుద్ధి చేసే అగ్ని. అది మనల్ని కాల్చేస్తుంది. అవును, బాధ అనేది చాలా కాలుస్తుంది. కానీ అదే అగ్ని మనలోని అబద్ధాలను, ఆశలను, అమాయకత్వాన్ని కాల్చి మనల్ని నిజమైన మనిషిగా తయారు చేస్తుంది. బాధ లేకుండా మనసు ఎదగదు. బాధ లేకుండా జీవితం లోతు తెలియదు. బాధ లేకుండా మనలోని బలం బయటపడదు. అందుకే బాధని తప్పించుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మన జీవితంలో వచ్చే బాధల వెనక ఉన్న నిజం, అవి మనల్ని ఎలా మారుస్తాయో, మనసును ఎలా బలంగా చేస్తాయో మాట్లాడుకుందాం. బాధ ఇది ఒక భావం మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం. ప్రతి మనిషి తప్పక అనుభవించాల్సిన నిజం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు ఎక్కడో ఒక చోట ఎవరితోనో ఏదో ఒక కారణంతోనో బాధను ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ మనం బాధను ఎలా చూస్తాం? ఒక సమస్యగా, ఒక శాపంగా, లేక ఒక భారంగా అని మాత్రమే భావిస్తాం. కానీ నిజానికి బాధ అంటే ఏమిటి? మనసు బలహీనంగా ఉందనే గుర్తు కాదు, అది మనసు జీవించి ఉందనే గుర్తు. ఎందుకంటే మనకు ఎవరి మీద అనుబంధం లేకపోతే బాధ ఉండదు. మనకు ఎవరిపైనా ఆశలు లేకపోతే బాధ ఉండదు. మనకు ఎవరి మీద ప్రేమ లేకపోతే బాధ ఉండదు. అంటే బాధ అనేది మన ప్రేమ లోతు, మన నమ్మకం యొక్క బలం, మన అనుబంధం విలువ, వీటన్నింటికీ ఒక ప్రతిబింబం. ఎవరూ మనకు ముఖ్యమై ఉండకపోతే మనకు బాధే ఉండదు. అందుకే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ వల్లే, ఎక్కువగా నమ్మిన వాళ్ళ వల్లే మనకు ఎక్కువగా బాధ కలుగుతుంది. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి, బాధ ఇచ్చేది మనుషులు కాదు, వాళ్ళ మీద మనం పెట్టుకున్న ఆశలు. మనసు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతుంది. ఎవరినైనా ఇష్టపడితే పూర్తిగా ఇష్టపడుతుంది. అందుకే అది గాయపడినప్పుడు కూడా పూర్తిగా గాయపడుతుంది. బాధ అనేది కేవలం ఏదో కోల్పోవడం వల్లే రాదు. కొన్నిసార్లు ఏదో దొరకకపోవడం వల్ల కూడా వస్తుంది. మనం అనుకున్న జీవితం దొరకకపోవడం, మనసు కోరుకున్న మనుషులు దూరం అవ్వడం, మనకు అర్హత ఉన్నదే దొరకకపోవడం, ఇవన్నీ మనసులో ఒక ఖాళీని సృష్టిస్తాయి. ఆ ఖాళీ పేరే బాధ. కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే బాధను దాచుకోవడం. మనసు లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్వుతాం, నేను బాగున్నాను అని చెబుతాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే బాధను దాచుకుంటే అది పోదు. అది ఇంకా లోపలికి వెళ్ళి మనసును మెల్లగా తినేస్తుంది. అందుకే బాధను అర్థం చేసుకోవాలి, దాని నుంచి పారిపోవద్దు. బాధ ఒక శత్రువు కాదు, అది ఒక గురువు. అది మనకు నేర్పుతుంది ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అని. బాధ మనకు చూపిస్తుంది మన బలం ఎంత ఉందో అని. అది మనకు అర్థం చేసి పెడుతుంది జీవితం అంత ఈజీ కాదు అని. కానీ ఇదంతా అర్థమవడానికి మనసు ఆ బాధను అనుభవించాల్సిందే. ఇప్పుడు ఒక ప్రశ్న, బాధ లేకుండా జీవితం ఎలా ఉంటుందో బయటికి చాలా బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే బాధ లేకుండా మనిషి ఎదగడు. అందుకే బాధపడడం బలహీనత కాదు, అది మనసు బలపడే ప్రారంభం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు బాధను చూసి భయపడరు, దానిని ఒక మార్గంగా మాత్రమే చూస్తారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, ఈ బాధ ఎందుకు మన జీవితంలోకి వస్తుంది? దాని అవసరం ఏమిటి అని. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఎందుకు నాకు మాత్రమే ఇంత బాధ వస్తుంది? జీవితం ఎందుకు ఇలా పరీక్షిస్తుంది అని. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది, బాధ అనేది ఎవరికో ప్రత్యేకంగా రాదు, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది. కానీ అసలు ప్రశ్న బాధ ఎందుకు వస్తుంది అనేది కాదు, దాని అవసరం ఏమిటి అనేది. బాధ మనల్ని కేవలం బాధ పెట్టడానికి రాదు, మనల్ని మార్చడానికి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, బంగారం విలువైనది కావాలంటే అది అగ్నిలో కాలాలి. అలాగే మనిషి బలమైన వాడిగా మారాలి అంటే బాధ అనే అగ్నిగుండా వెళ్లాల్సిందే. బాధ మనకు మొదటగా నేర్పేది నిజం. మనము ఎవరినైనా నమ్ముతాం, ఎవరినైనా మనవాళ్ళు అనుకుంటాం. కానీ బాధ వచ్చినప్పుడు ఎవరు నిజంగా మనవాళ్ళో, ఎవరు కేవలం నటిస్తున్నారో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అందుకే
సంతోషంలో చాలామంది ఉంటారు, కానీ బాధలో మనతో ఉండేవాళ్ళే నిజమైన మనవాళ్ళు. ఇది బాధ మనకు నేర్పే మొదటి పాఠం. రెండవది, బాధ మనసును బలంగా మారుస్తుంది. మొదటిసారి బాధపడినప్పుడు మనసు విరిగిపోతుంది. రెండోసారి కొంచెం తట్టుకుంటుంది. మూడోసారి ఇంకాస్త బలపడుతుంది. ఇలా ప్రతి బాధ మనసును ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తుంది. ఒకరోజు మనసు అంత బలంగా తయారవుతుంది. ఏ పరిస్థితి వచ్చినా అది పూర్తిగా విరిగిపోదు. మూడవది, బాధ మనలో స్పష్టత తీసుకొస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనకు ఏది ముఖ్యమో తెలియదు, కానీ బాధ వచ్చినప్పుడు మనకు నిజంగా అవసరమైన వాళ్ళు ఎవరో, అవసరం లేని విషయాలు ఏమిటో స్పష్టంగా తెలుస్తాయి. బాధ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. మనం ఎవరో గుర్తు చేస్తుంది. అందుకే బాధ వచ్చినప్పుడు మనిషి మారిపోతాడు, కానీ ఈ మార్పు రెండు విధాలుగా ఉంటుంది. కొందరు బలహీనంగా మారితే ఇంకొందరు బలంగా మారుతారు. ఇది బాధ వల్ల కాదు, దాన్ని మనం ఎలా స్వీకరిస్తామన్నదే కారణం. ఇంకో ముఖ్యమైన విషయం, బాధ మనలో ఉన్న గర్వాన్ని తగ్గిస్తుంది. మనము అన్నీ మన చేతిలోనే ఉన్నాయనుకుంటాం, కానీ ఒక బాధ, ఒక సంఘటన మనకు గుర్తు చేస్తుంది జీవితమంతా మన చేతిలో ఉండదు అని. అప్పుడు మనిషి వినయంగా మారుతాడు, ఇతరుల బాధను అర్థం చేసుకుంటాడు. ఇదే నిజమైన ఎదుగుదల. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు మనం చేస్తాం. బాధను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. బాధ రాకూడదని కోరుకుంటాం, కానీ అది అసాధ్యం. ఎందుకంటే బాధ లేకుండా జీవితం అసంపూర్ణం. బాధ లేకపోతే మనిషి మారడు. బాధ లేకపోతే మనిషి నేర్చుకోడు. బాధ లేకపోతే మనిషి ఎదగడు. అందుకే బాధ శిక్ష కాదు, అది ఒక ప్రక్రియ. మనసును శుద్ధి చేసే ప్రక్రియ, మనల్ని బలంగా మార్చే ప్రక్రియ. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం బాధను ద్వేషించం, దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. బాధ వచ్చినప్పుడు మనసు ఎలా మారుతుంది? అది మనల్ని ఎలా మార్చేస్తుంది అని. బాధ మన జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం ఒక అనుభవం కాదు, అది మనల్ని మార్చే ఒక శక్తి. మొదటిసారి బాధ ఎదురైనప్పుడు మనసు తట్టుకుంటుంది. ఎందుకు ఇలా జరిగింది? నేనేమి తప్పు చేశాను అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తుంది. అప్పుడు మనసు చాలా బలహీనంగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు వస్తాయి. ఎవరైనా మాట అనినా గుండెకి నేరుగా తగిలినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మార్పు మొదలవుతుంది. ఒక్కోసారి బాధపడుతూ మనసు ఒక విషయం అర్థం చేసుకుంటుంది, ప్రతి ఒక్కరూ మన కోసం ఉండరు అని. అప్పటి నుంచి మనసు కొంచెం దూరంగా ఉండడం నేర్చుకుంటుంది. మొదట్లో ఎవరైనా మనకు ముఖ్యంగా అనిపిస్తే మనసు వాళ్ళపై పూర్తిగా ఆధారపడేది. కానీ బాధ తర్వాత మనసు ఎవరిపై పూర్తిగా ఆధారపడకూడదని నేర్చుకుంటుంది. ఇది మార్పు కాదు, ఇది ఒక రక్షణ. మరొక పెద్ద మార్పు, మనసు మౌనం అవుతుంది. ఒకప్పుడు ఏదైనా బాధ ఉంటే మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు అదే బాధ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి మౌనం అవుతాం. ఎందుకంటే ఎవరికైనా చెప్పినా అది పూర్తిగా అర్థమవ్వలేదని తెలిసిపోతుంది. ఇక్కడే మనిషి తనలోనే బ్రతకడం నేర్చుకుంటాడు. ఇంకో పెద్ద మార్పు ఏమిటంటే మనం చాలా బలంగా కనిపించడం మొదలవుతుంది. బయటకి మనం నవ్వుతాం, మాట్లాడుతాం, అందరితో కలిసిపోతాం, కానీ అది నిజమైన సంతోషం కాదు. అది మనం నేర్చుకున్న ఒక నటన. లోపల మాత్రం చెప్పలేని బాధ, మిగిలిపోయిన జ్ఞాపకాలు, తీరని కోరికలు, ఇవన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. ఇదే నిశ్శబ్దమైన బాధ. ఎప్పుడైనా గమనించారా? ఎక్కువగా నవ్వే వాళ్ళే ఎక్కువగా బాధపడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తమ బాధను దాచుకోవడం నేర్చుకున్నారు. ఇంకో ముఖ్యమైన మార్పు, మనసు చాలా జాగ్రత్తగా మారుతుంది. ముందు ఎవరినైనా సులభంగా నమ్మేవాళ్ళం. ఇప్పుడు నమ్మే ముందు 100 సార్లు ఆలోచిస్తాం. ఇది భయం కాదు, ఇది అనుభవం నేర్పిన జాగ్రత్త. ఇలా బాధ మనల్ని మెల్లగా మార్చేస్తుంది. ఒకప్పుడు మనసు చాలా అమాయకంగా ఉండేది. ఇప్పుడు అది చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు మనసు వెంటనే స్పందించేది. ఇప్పుడు అది మౌనం అవుతుంది. ఒకప్పుడు మనసు అందరినీ నమ్మేది. ఇప్పుడు తనను తానే నమ్మడం నేర్చుకుంది. ఇది ఓటమి కాదు, ఇది ఎదుగుదల. కానీ ఈ మార్పులో ఒక బాధ ఉంది. మనం పాత మనల్ని కోల్పోతాం. ఒకప్పుడు ఉన్న ఆ నవ్వు, ఆ అమాయకత్వం మెల్లగా మాయమవుతాయి. కానీ దాని స్థానంలో ఒక బలమైన మనసు వస్తుంది. అందుకే బాధ మనల్ని విరగ్గొట్టదు, మనల్ని మళ్ళీ కొత్తగా తయారు చేస్తుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ మార్పును ఎలా స్వీకరించాలి? బాధతో వచ్చిన ఈ బలాన్ని ఎలా ఉపయోగించాలి? ఇంతవరకు మనం చూసింది బాధ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, మనల్ని ఎలా మారుస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తుంది, ఈ బాధతో మనం ఎలా బ్రతకాలి అని. జీవితంలో బాధను పూర్తిగా తప్పించుకోవడం అసాధ్యం, కానీ దానితో ఎలా బ్రతకాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
మొదటగా బాధను అంగీకరించాలి. మనలో చాలామంది బాధ వచ్చినప్పుడు ఇది నాకే ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ దానిని తిరస్కరిస్తుంటారు. కానీ బాధను అంగీకరించకుండా దాని నుంచి బయటపడలేం. అవును, నాకు బాధ ఉంది అని మనసుతో ఒప్పుకున్నప్పుడే మార్పు మొదలవుతుంది. రెండవది, బాధను బయటపెట్టాలి. మనసులో దాచుకుంటే బాధ పెరుగుతుంది, కానీ దాన్ని బయటపెడితే మనసు తేలికవుతుంది. ఎవరితోనైనా మాట్లాడండి, లేదా మీకు మీరే రాసుకోండి, కానీ బాధను లోపలే ఉంచుకోకండి. మూడవది, మనసును బలంగా మార్చుకోవాలి. పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండవు, కానీ మనసు మాత్రం మన చేతిలోనే ఉంటుంది. పరిస్థితులు మారకపోయినా మన ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. నాలుగవది, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతరులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనమే మనల్ని అర్థం చేసుకుంటే మనసు ఒంటరిగా అనిపించదు. బాధను బలంగా మార్చుకోవాలి. మనకు వచ్చిన ప్రతి బాధ మనల్ని విరగొట్టడానికి కాదు, మనల్ని బలంగా తయారు చేయడానికి వచ్చింది. అందుకే బాధను చూసి భయపడకండి, దానితో పోరాడకండి, దానితో నేర్చుకోండి, దానితో ఎదగండి. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి, బాధ ఎప్పటికీ ఉండదు, కానీ బాధ మనకు నేర్పిన పాఠం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. జీవితం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండడం కాదు, బాధలో కూడా నిలబడగలగడం. చివరిగా, మీ జీవితంలో కూడా బాధ అనే అగ్ని గుండా వెళ్తున్నారా? అయితే భయపడకండి. ఆ అగ్ని మిమ్మల్ని కాల్చడానికి కాదు, మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చింది. నేనిలా నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. బాధ నన్ను మార్చినా నా మనస్సును మాత్రం నేను కోల్పోలేదు. మీరు కూడా బాధను బలహీనతగా కాకుండా మీ బలంగా మార్చుకోండి. ఎందుకంటే బాధలో కాలిన మనసే జీవితంలో బలంగా నిలబడుతుంది. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.